భయ్య 'కన్నప్ప' మూవీకి యూఎస్‌లో అయితే ప్రీమియం షోలు అయితే పడ్డాయి. ప్రీమియం షోలు చూసిన పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా విషయానికొస్తే సినిమా అయితే చాలా బాగుందని చెప్పారు. కాపోతే సినిమాలో ఉండే ఆ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కొద్దిగా బాగోలేవు. మరీ కొద్దిగా పూర్‌గా ఉన్నట్టు అనిపించాయని చెప్తున్నారు. అంటే 200, 300 కోట్లు పెట్టిన అంత బడ్జెట్ పెట్టినంత గ్రాఫిక్స్ అయితే అందులో కనిపించలేదని చెప్తున్నారు. ఇంకా స్టోరీ విషయానికొస్తే స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ మంచు విష్ణు అన్న యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభాస్ గారి ఎంట్రీ అండ్ ప్రభాస్ గారు ఉన్నంత సేపు సినిమా అయితే చాలా పీక్స్‌లోకి అయితే ఎళ్తుందని పబ్లిక్ టాకు. సో, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా ఈ సినిమాలో ఇరగదీసేశారని మనకు తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా సినిమాలో ఆ బీజీఎం కానీ అండ్ ఇంకోటేంటంటే 'శివ శివ శంకర్' అనే సాంగ్ మాత్రం థియేటర్‌లో చాలా అంటే చాలా హై ఇచ్చిందని చెప్తున్నారు. సో, పెద్ద స్క్రీన్ మీద ఆ డీటీఎస్ బాక్సుల్లో ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఈ మంచు అన్న చేసిన ఆ కష్టానికైతే ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. దేవుడి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆడేస్తుంది. అండ్ సినిమా స్టోరీ ప్లాట్ బాగుంది. అండ్ అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ కూడా బాగుందనైతే యూఎస్ఏ ప్రీమియం షోలో అయితే మనకి పబ్లిక్ టాక్ తెలుస్తుంది. మంచు విష్ణు యొక్క కష్టానికైతే ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం తనెంత కష్టపడ్డాడో మనం అందరం చూసాం. అండ్ ఆ ప్రమోషన్స్ గానీ, ఆ బడ్జెట్ గానీ చాలా ఎక్కువ పెట్టేశారు. సో, తన కష్టానికైతే ఫలితం దక్కింది. సినిమా అయితే బాగుందని పబ్లిక్ టాక్ చెప్తున్నారు. మనం కూడా సినిమా చూసి డిసైడ్ చేద్దాం. అండ్ ఎవరు నెగెటివ్‌గా రివ్యూలు చేయకండి. దిస్ ఈజ్ ఎ గాడ్ మూవీ. ఇది దేవుని సినిమా కాబట్టి మాక్సిమం చూడడానికి ట్రై చేయండి. అండ్ ట్రోల్స్ మాత్రం చేయకండి. సో, అయితే దీని మీద నెగెటివ్ రివ్యూలు చేస్తూ నెగెటివ్‌గా అయితే వీడియోస్ పెట్టకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. మరీ ట్రోల్ చేసేంత సినిమాలు అయితే ఏం లేదు. చాలా బాగుందనైతే మనకి పబ్లిక్ టాక్‌లో తెలుస్తుంది. అండ్ పబ్లిక్ టాక్ కాకుండా మనం కూడా డైరెక్ట్‌గా సినిమా చూసైతే డిసైడ్ చేద్దాం.